హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో విశ్రాంత ఉద్యోగుల తాజా సమాచారం అండి. ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు విడుదల అంటూ అప్డేట్ రావడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారైతే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే బీఎస్ఎన్ఎల్ సంస్థలో పనిచేసి పదవీ విరమణ పొందినటువంటి పెన్షనర్ల పెన్షన్ రివిజన్ అంశం ప్రస్తుతం అత్యంత కీలక మలుపులో అయితే ఉంది. ఇటీవల ఢిల్లీ హైకోర్టు వెలువరించినటువంటి ఈ యొక్క తీర్పు పెన్షనర్ల ఆశలపై నీళ్లు చల్లింది. ఎందుకంటే ఈ తీర్పు పెన్షనర్లకు వ్యతిరేకంగా మరియు ప్రభుత్వ వాదనలకు అనుగుణంగా అయితే వచ్చింది. మరి ఈ తీర్పు వల్ల పెన్షనర్లు తీవ్రంగా ఆందోళనకు గురి అవుతూ ఉన్నారు. అయితే చట్టపరంగా మనకింకా అవకాశాలు ఉన్నాయి. హైకోర్టు తీర్పు వెలువడిన తేదీ నుంచి 120 రోజుల గడువులోగా మనం సుప్రీం కోర్టులో అప్పీల్ దాఖలు చేయాల్సి ఉంటుంది. ఇది తప్పనిసరి ప్రక్రియ. ఎందుకంటే న్యాయం కోసం చివరి పోరాటం అక్కడే జరగాలి. గత నెల 1 తేదీన తీర్పు రాగా, 2వ తేదీన ఈ మేరకు 108 పేజీల సుదీర్ఘ తీర్పు కాపీ అనేది బయటకొచ్చింది. సో, అప్పటికి జడ్జిమెంట్ క్షుణ్ణంగా మనం పరిశీలిస్తూనే ఉన్నాము. గతంలో ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు, ఓఎం లేఖలు మరియు వివిధ శాఖల మధ్య జరిగినటువంటి ప్రత్యుత్తరాలను విశ్లేషిస్తూ పెన్షన్లకు ఎక్కడ కూడా అన్యాయం జరిగిందో వివరించే ప్రయత్నం అయితే చేద్దాము. సో, నిజానికి అక్టోబర్ 17, 2022న డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ డీఓటీ అన్ని పెన్షన్ల సంఘాలతో ఒక ముఖ్యమైన సమావేశాన్ని నిర్వహించింది. ఆ సమావేశంలో ప్రభుత్వం ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పీపీటీ ద్వారా తన ప్రతిపాదనను వివరించింది. ఆ రోజు వారేమన్నారంటే, పెన్షన్ రివిజన్ కోసం మేము 0% ఫిట్‌మెంట్ ఇస్తామని చెప్పారు. అంటే దీని అర్థం ఏమిటంటే, జనవరి 1, 2015 నాటికి ఉన్నటువంటి డీఎన్ఎస్ అలవెన్స్‌ను ప్రస్తుతం ఉన్న బేసిక్ పెన్షన్‌లో కలిపేసి దాన్ని సవరించిన పెన్షన్‌గా ఖరారు చేస్తారు. దీనికి సంబంధించిన ప్రభుత్వం విడుదల చేసినటువంటి అఫీషియల్ మినిట్స్ కూడా నా దగ్గర అందుబాటులో అయితే ఉన్నాయి. 2022లోనే ఈ వివరాలను తెలియజేసిన అప్పట్లో వీటిపైన ఎవరు కూడా పెద్దగా స్పందించలేదు. అప్పట్లో అందరూ కూడా కోర్టు తీర్పులకు అనుగుణంగా వస్తుందని చెప్పేసి ఎవరో పెద్దలు చెప్తే అదే పనిగా అదే భ్రమలో ఉండిపోయారు. కానీ ఆ సమయంలో కేవలం 500-600 మంది మాత్రమే ఈ విషయాన్ని గమనించారు. క్షేత్రస్థాయిలో ఇదైతే ఎక్కువ మందిని పట్టించుకోలేదన్నమాట. అయితే ఆ సమావేశంలో పెన్షనర్ల సంఘాలు కోర్టుల ఆదేశాలను గురించి ప్రభుత్వాన్ని అయితే నిలదీశాయి. మరి కోర్టు డైరెక్షన్‌ల ప్రకారంగా పెన్షన్ రివిజన్ చేయాలి కదా అని ప్రశ్నించినప్పుడు అధికారులు చాలా తెలివిగా సమాధానం చెప్పారు. హైదరాబాద్ క్యాట్‌లో గాని, బెంగుళూరు క్యాట్‌లో గాని పెన్షనర్ల కేసులు మిగిలిపోయాయని అయితే వారు గుర్తు చేశారు. కేరళలో ఎన్నికల ఎర్నాకులం కేసు మాత్రం అప్పట్లో ప్రక్రియలో ఉంది అని చెబుతూ కాలయాపన చేశారు. అలాగే ఏడవ వేతన సంఘం సెవెంత్ సీపీసీ సిఫార్సులలో బీఎస్ఎన్ఎల్ పెన్షనర్లకు ఎందుకు వర్తించవో చాలా స్పష్టంగా చెప్పారు. సెవెంత్ సీపీసీ అనేది కేవలం సెంట్రల్ గవర్నమెంట్ క్యాడ్, సీడీఏ ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తుందని, ఐడీఏ స్కేల్ ఉన్న బీఎస్ఎన్ఎల్ పెన్షనర్లకు ఈ మేరకు డీఓపీ అండ్ డబ్ల్యూపీ నిబంధనల ప్రకారంగా ఆ యొక్క బెనిఫిట్స్ ఇవ్వలేమని వారు తేల్చి చెప్పారు. ఇక అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే డీలింకింగ్, అంటే వేతన సవరణతో సంబంధం లేకుండా పెన్షన్ సవరణ చేయటం గురించనమాట. దీని గురించి మనం ఎంతో కాలంగా పోరాడుతున్నాము. దీనిపై ప్రభుత్వం ఒక ప్రతిపాదనను సిద్ధం చేసింది. జనవరి 1, 2017 నాటికి ఉన్నటువంటి బేసిక్ మరియు ఐడీఏని విలీనం చేసి ఎటువంటి అదనపు ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ లేకుండా పెన్షన్ ఖరారు చేస్తామన్నది వారి యొక్క ప్రధాన ఉద్దేశ్యము. ఇది ప్రస్తుత పెన్షనర్లకే కాకుండా భవిష్యత్తులో రిటైర్ అయ్యే వారికి కూడా వర్తిస్తుందనైతే వారు పేర్కొన్నారు. అయితే ఒకవేళ భవిష్యత్తులో బీఎస్ఎన్ఎల్‌లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు మూడవ పీఆర్సీ వేతన ప్రకారంగా వేతన సవరణ జరిగి వారికి ఎంత శాతం ఫిట్‌మెంట్ ఇస్తే అదే శాతాన్ని పెన్షనర్లకు కూడా అప్పట్లో అమలు చేస్తామని ఒక హామీ లాంటిదైతే ఇచ్చారు. సో, మరి ఈ యొక్క లేఖపై ప్రభుత్వం సెక్రటరీ లీనా జట్ సంతకం కూడా చేశారు. మరోవైపు బీఎస్ఎన్‌లో ఎక్కువ మంది నాన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగులే ఉంటారు. సో, వీరి పే స్కేల్స్ ఈ మేరకు డీపీఈ నిబంధనల ప్రకారంగా చర్చల ద్వారా నిర్ణయించబడతాయి. ప్రభుత్వం ఈ యొక్క నాన్ ఎగ్జిక్యూటివ్
పే స్కేల్స్ వివరాలను సేకరించి ఒకవేళ 0% ఫిట్‌మెంట్ తో పెన్షన్ రివిజన్ చేస్తే ప్రభుత్వంపై ఎంతవరకు ఆర్థిక భారం పడుతుందో లెక్కగట్టింది. మరి ఈ యొక్క నివేదికను ఆర్థిక శాఖ అనుమతి కోసం పంపారు. ఇక్కడ చాలామంది పెన్షనర్లు ఆందోళన చెందుతూ ఉన్నటువంటి విషయం ఏమిటి అనంటే, ఈ కొత్త పద్ధతి వల్ల తమ పెన్షన్‌లో రూ. 40 లేదా రూ. 50 తగ్గుతుందని, అయితే పెన్షన్ నియమాల ప్రకారంగా రీఫిక్సేషన్ జరిగినప్పుడు పెన్షనర్‌కి ఒక్క రూపాయి కూడా నష్టం జరగకూడదని, ఒకవేళ లెక్కల్లో పెన్షన్ తగ్గితే, ఆ తగ్గిన మొత్తాన్ని పర్సనల్ పే కింద కలిపి పెన్షనర్ నష్టపోకుండా చూస్తారు. కాబట్టి పెన్షన్ తగ్గుతుంది అనే భయం వద్దు. చివరగా ఎనిమిదవ వేతన సంఘం గురించి కూడా ఒక అప్డేట్ అయితే ఉందండి. ఇటీవల భువనేశ్వర్‌లో మన ప్రతినిధులు సీపీసీ సభ్యులు అయితే కలిసారు. సో, మరి మన సమస్యలపై పూర్తిగా అవగాహనతో అయితే ఉన్నారు. ఢిల్లీ మరియు కేరళ హైకోర్టు తీర్పులను ఇచ్చినటువంటి ఈ యొక్క తీర్పుల రిప్రజెంటేషన్‌లను కూడా వారైతే క్షుణ్ణంగా విశ్లేషిస్తూ ఉన్నారు. ప్రస్తుతం మన ముందున్న 2 మార్గాలు, 2 రకాలేంటంటే, ఒకటి సుప్రీం కోర్ట్‌లో పటిష్టమైన చట్టపరమైన పోరాటం చేయడము. 2 ప్రభుత్వంతో చర్చలు జరిపి జీరో ఫిట్‌మెంట్ పైన అయినా సరే పెన్షన్ రివిజన్ అయ్యేలాగా చూసుకోవడం. తద్వారా భవిష్యత్తులో వచ్చే బెనిఫిట్స్‌కి మార్గం అయితే సుగమం అవుతుందని చెప్పవచ్చు.